కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 40 అంశాలతో కేబినెట్ ఎజెండా రూపొందించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలపనున్నారు. టెట్, డిఎస్సి నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అలానే 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇంధన రంగంలో 22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చిస్తారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ ద్వారా అందిస్తారు. హసీనా, మొత్తం 40 అంశాలతో కేబినెట్ ఎజెండా రూపొందించింది. కానీ ప్రధానంగా దేనిపైన చర్చ జరగనుంది? ప్రధానంగా మనం ఈరోజు చూసుకుంటే క్యాబినెట్ కొనసాగుతూనే ఉంది. క్యాబినెట్లో ఈసారి మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకటి, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ 6,100 టీచర్ల నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే చేయూతకు సంబంధించి దానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేసే అంశంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రధానమైనవి అని మనం చెప్పొచ్చు. ఇంకొకటి అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఐబీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఐబీతో, అంటే ఉన్నత విద్యకు సంబంధించి పిల్లలకు మంచి విద్య ఇవ్వడానికి దీనికి సంబంధించిన ఐబీతో ఈరోజు ఒప్పందం 4 గంటలకు కుదుర్చుకొని ఉన్నారు. ఇది ప్రధానంగా ఉంటే, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు 5 నుంచి ప్రారంభమవుతాయి అంటున్నారు. 5 నుంచి ఎన్ని రోజుల పాటు జరగాలి ఏంటి అనే అంశం పైన కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 40 అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఉన్న అంశాలు ఇవే చెప్పొచ్చు మనం. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఇక ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో ఏవైతే ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయో పథకాలకు సంబంధించిన ఫండ్ రిలీజ్ అనేది సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు మేజర్ డెసిషన్గా మనం చెప్పొచ్చు. సో పూర్తి స్థాయిలో అలాగే ఎస్ఐబిబి ఏవైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆమోదం తెలిపిందో వాటిని కూడా క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. ఓవరాల్గా దాదాపు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 అవర్ అయిపోతుంది క్యాబినెట్. దీని తర్వాత ఈ రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సీఎం జగన్ మంత్రులతోటి ఎన్నికలకు సిద్ధం అని ఆల్రెడీ సిద్ధం అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ హసీనా, సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 అంశాలతో కేబినెట్ ఎజెండా రూపొందించింది. ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆమోదం తెలపనున్నారు. అలానే టెట్, డిఎస్సి నోటిఫికేషన్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మరోవైపు వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.